294 ఇళ్ల స్థలాలు పేదలందరికీ సర్వే నంబర్ 294లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, సర్వే నంబర్ 294లో ఇళ్ల పట్టాలు, సర్వే నంబర్ 294లో ఇళ్ల పట్టాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు. సిపిఎం 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 అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు. పట్టణ పరిధిలోని అమీన్ నగర్, న్యూ అమీన్ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము గుడిసెలు వేసుకున్నాం. ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతాను. అలాగే కదిరిలో రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే గారు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ న్యూ అమీన్ నగరు లేదా అమీన్ నగరు లేదా ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 మంది పేదలు, 150 పైగానే గత 4 నెలల నుంచి సచివాలయాల్లో కానీ అలాగే ఎంఆర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో కానీ అర్జీలు ఇచ్చుకున్నాం. మాకు ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం ఇవ్వండి అని చెప్పేసి. ఆ అర్జీలు ఇంతవరకు ఒక్క అర్జీ కూడా రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలన చేసినట్లేరు, కనీసం వాటిని విచారణ చేసినట్టు కూడా లేరు. ఈ ప్రభుత్వం ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వం 1 సెంటే ఇల్లు ఇస్తూ ఉంది, స్థలం ఇస్తూ ఉంది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలందరికీ కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం అని చెప్పి ప్రకటన చేశారు. ఆ రకంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. మరి ఇంతవరకు ఏ ఒక్క పేదవానికి కూడా వీళ్ళు చెప్పిన ప్రకారం, ఈ ప్రభుత్వం చెప్పిన హామీ ప్రకారం ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంతవరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగింది కాబట్టి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కాబట్టి, పేదలకు ఇబ్బందులు పెట్టారు కాబట్టి అదే పేదలు ఓట్లేసి ఈరోజు మీకు భారీ మెజార్టీ ఇచ్చారు. మరి ఇట్లాంటి పేదల సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా సంవత్సర కాలం ఇప్పటికే వృధా చేశారు. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే పేదలు అర్జీలు ఇచ్చుకున్నారో ఇళ్ల స్థలాలకి వాటిని పరిశీలన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అలాగే ఇది ప్రభుత్వ భూమి. ఇప్పుడు మేము ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నామో ఇది సైదాపురం సంబంధించి 294 సర్వే నెంబర్లో దాదాపు 50 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది. కొంత గొట్టకొండలు ఉండొచ్చు. అయితే గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అలా లేఅవుట్ చేసి ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి లిస్టు తయారు చేసి, లేఅవుట్ కూడా తయారు చేసి ఆ రకంగా మార్కింగ్ కూడా ఇస్తారు. మరి వేరే కారణాలతో ఆగిపోయింది. మరి ఈరోజు ప్రభుత్వం లేదా ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడో స్థలం చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన కంటికి కనపడే, ఇక్కడే పట్టణంలోనే ఈ రైల్వే గేట్ అవతల ఏదైతే 294 సర్వే నెంబర్ సైదాపురం సంబంధించిందో ఇక్కడ 50 ఎకరాల దాకా భూమి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇదే భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇక్కడ మీరు మార్కింగ్ చేయొచ్చు, ఏదైతే గతంలో లేఅవుట్ వేశారో అదే పద్ధతిలో ఇక్కడ పేదలకు లేఅవుట్ వేసి మీరే పంపిణీ చేయండి. ఆ రకంగా పేదలకు మీరు ఇవ్వకపోతే, ఏదైతే మా అర్జీలను పరిశీలన చేసి న్యాయం చేయకపోతే 10-15 రోజుల తర్వాత ఇదే స్థలంలోనే మేము గుడిసెలు వేసుకుంటాం. గుడిసెలు వేసుకోవడం కాదు, పూర్తిగా నిర్మాణం చేపట్టుకుంటాం. అప్పో చేసుకున్నా మేము కట్టుకుంటాం. ఎందుకంటే ఈరోజు అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు, రోజువారి కూలి డబ్బులతో కుటుంబాలు పోషించుకునే వాళ్ళు, ఇళ్ల స్థలాలు కట్టలేక, పిల్లల్ని చదివించుకోలేక రకరకాల ఇబ్బందులు, పెరుగుతున్న ధరలు, ఈ భారాల్లో, ఈ ఇబ్బందుల్లో అద్దె డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేదలంతా కూడా రేపు అవసరమైతే ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము ఉంటామంటున్నారు. కాబట్టి ఆ స్థితి రానియకుండా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం వీళ్ళకి అర్జీలు పరిశీలన చేయాలి. పేదలకు ఇక్కడ గుడిసెలు వేసుకున్న వారు అందరికీ కూడా ఎంక్వైరీ చేసి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు.